ఒక స్టార్ హీరోయిన్ బోరున ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆ వీడియో ఏంటనేది ఒకసారి మీరు వీడియో చూడండి. Guys, I'm being harassed in my own home. मुझे मेरे ही घर में परेशान किया जा रहा है. I just called the cops. परेशान होके मैंने पुलिस को कॉल किया. पुलिस आई. And they've asked me to come to the police station to launch a proper complaint. I'm going to probably go tomorrow or day after. I'm not well. मुझे इतना परेशान किया गया है पिछले 4-5 सालों में कि मेरी तबीयत खराब हो गई है. मैं कुछ काम नहीं कर पा रही हूँ. मेरा घर पूरा एकदम मेसी होके पड़ा हुआ है. I can't hire even maids because they planted maids in my house. And I had such a bad experience with maids coming in and stealing and doing all kinds of things. I have to do all my work. मेरे दरवाजे के बाहर आके लोग I'm being troubled in my own house. Please, someone help me. చూశారు కదా, తనని గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్త, తెలుగు ఆడియన్స్ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. 2005లో వీరభద్ర సినిమాతో తెలుగు పరిశ్రమకైతే తను పరిచయం అవటం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సారాంశం ఏంటో మీకు అర్థమైంది కదా. తన ఇంటికి వచ్చే తనని ఇబ్బంది పెడుతున్నారు, తనని బూతులు తిడుతున్నారు, తన ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, తని కంప్లైంట్ చేస్తుంది. తను ఎవరన్నా హెల్ప్ చేయండి, పట్టించుకోండి ప్లీజ్ అంటూ తను బెగ్ చేస్తుంది. మనం చూసాము గతంలో తను మీటూ అని చెప్పేసి ఒక ఉద్యమం అయితే రన్ చేసింది. దాంట్లో భాగంగా నానా పటేకర్పై తను కంప్లైంట్ చేయడం జరిగింది, కోర్టులో కేసు నడవడం జరిగింది. ఆ కేసుని కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంలో తను మళ్ళీ ఒకసారి మాట్లాడడం జరిగింది. తన నానా పటేకర్ సంబంధించినటువంటి గూండాలు తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు కొత్తగా తన ఇంటికి వెళ్ళి మరి వేధిస్తుంది ఎవరనేది తన వీడియోలో అయితే చెప్పనప్పటికి కూడా అందరి వేళ్ళు కూడా నానా పటేకర్ వైపు చూపిస్తున్నాయి. సో అసలు విషయం ఏంటనేది తన కంప్లైంట్ రైజ్ చేస్తే కానీ తెలియదు. పోలీస్ స్టేషన్కి డైల్ 100 కాల్ చేశాను, పోలీసులు వచ్చారు. స్టేషన్కి వచ్చి ప్రాపర్ కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్పారని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇంత పెద్ద హీరోయిన్ కూడా బోరున ఏడుస్తూ వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం చూస్తున్నాము. ఎవరు తనను వేధిస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈమె వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషల్ మీడియా నుంచి మద్దతు తనుశ్రీ దత్తకి వెళ్తుంది. సో ఈ తనుశ్రీ దత్త వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి తనుశ్రీ దత్త మనం చూసాము గతంలో మనకు తెలుగు ఆడియన్స్కి 2005లో పరిచయం అయినప్పటికీ బాలీవుడ్లో తను చేసినటువంటి సినిమాలు అయితే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ యొక్క స్టార్ హీరోయిన్కి కష్టం రావడం అనేది ఆడియన్స్ అయితే కొంత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సో ఈ సమస్య పరిష్కారానికి ఏ దిశగా వెళ్తుంది? గవర్నమెంట్ ఈ సమస్యని పట్టించుకుంటుందా? పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేకపోతే పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారా ఈ కేసుని? ఎవరు తనను వేధిస్తున్నారు అనేది వార్త అయితే బయటికి వచ్చినప్పటికీ ఎవరు వేధిస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. ఇంటికి వెళ్ళి మరీ వేధించడం అనేది కొంత ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. ఒక స్టార్ హీరోయిన్కే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా మహిళల పరిస్థితి ఏంటనేది సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ ఇష్యూలో ఎవరో తనని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.